సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే ఉన్నది ఈ వారంలో. ఈ రాశి వారు అష్టమ శనేశ్వరుని యొక్క స్థితితోటి, వ్యయ గురుని యొక్క స్థితి వల్ల, అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి వల్ల, సప్తమ రాహు వల్ల, జన్మకేతు వల్ల చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఈ గ్రహస్థితి మానసికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది, శారీరకంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో అనేక రకాలైనటువంటి రోగాలు లేదా రుగ్మతలు ఉండేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఏ చిన్నది వచ్చినా చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి భాగ్యహాని భయంక్రూరహ అన్నాడు. అంటే మానసికంగా చాలా వీక్ గా ఉంటారు, వీళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు. అది ప్రతి చిన్న విషయానికైనా సరే ఎక్కువ భయపడుతూ ఉండడం అనేటువంటిది అలవాటైపోతూ ఉంటుంది. ఈ ధైర్యాన్ని కూడగట్టుకుని పోరాటేటువంటి మనస్తత్వం అనేటువంటిది ప్రస్తుతానికి దొరకదు. ఎందుకంటే అటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి వల్ల కూడా అంతఃక్లేశం గృహశ్చిద్ర సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే సుఖవంతమైనటువంటి జీవనం ఉండదు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతోటి తగువులో, మాట పట్టింపులో, లేకపోతే జీవిత భాగస్వామితోటి సమస్యలో, లేదా ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. నానా కార్య విరోధస్యాత్ వ్యాధి పీడాధనక్షయం అన్నారు. ఇప్పుడు ఈ వారం చివరిలో శని వక్రగతి వదిలిపెట్టడం కూడా ఓ సమస్యగానే చెప్పచ్చు. ఎందుకంటే అష్టమంలోకి వెళుతూ ఉన్నప్పుడు అది పనులపైన, అలాగే ఆరోగ్యం పైన, అలాగే ఏదైనా ఒకటి అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే గోచార పరంగా గ్రహస్థితి కొంత సాధారణం, అతి సాధారణంగానే ఉన్నది. ఇందులో యోగించేటువంటి గ్రహాలు కూడా శుక్ర చంద్రులే. ఆ చంద్రుని యొక్క బలం ఎక్కడో వారంలో ఒక 2-3 రోజులు కనబడుతుంది. శుక్రుని యొక్క బలం వల్ల అంత ఉపయోగం లేదు. కాబట్టి సింహరాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, నేర్పుతోటి నిర్ణయాన్ని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటేనే చాలా ఉత్తమంగా చెప్పవచ్చును. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఖర్చు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ధైర్యంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. భగవద్ ధ్యానం చేస్తూ ఉండడం, భగవంతుడి మీద భారం వేస్తూ ఉండడం, కేవలం కర్మ మాత్రమే చేస్తూ ఉండడం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం ద్వారా కూడా కొంత స్వాంతన పొందగలుగుతారు. అలాగే ఎక్కువగా స్నేహితులతోటి సమయాన్ని గడపడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము 1. తదుపరి కన్యారాశి.